నమస్తే. జిహెచ్ఎంసీ పరిధి లోపల ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ పరిధి దాటి పంపించేటువంటి ప్రయత్నంలో భాగంగా హిల్ టు పాలసీని ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఇక హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం విభిన్నమైనటువంటి వాదనలు అయితే చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు అయితే ఇది పెద్ద స్కామ్ అని ఆరోపిస్తూ ఉన్నాయి. మనతో పాటుగా ఇదే విషయంపైన మాట్లాడడానికి టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. సార్ నమస్తే. హిల్ టు పాలసీకి సంబంధించి మీరు కూడా విని ఉంటారు, పూర్తి స్థాయిలో దాని గురించి తెలుసుకొని కూడా ఉంటారు. అసలు హిల్ టు పాలసీ ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? అంటే గవర్నమెంట్ చెప్పిన దాంట్లో వాదనలో చాలా వరకు ఒక సత్యం ఉన్నది. అదేంటంటే ఇదివరకు నగరానికి వెలుపల నగరానికి దూరంగా ఉన్నటువంటి పారిశ్రామిక వాడలు నగరం విపరీతంగా విస్తరించటంతో, అది వేగంగా పెరగటంతో అవి అన్నీ కూడా నగరంలో భాగమైపోయినాయి. అది మనకు విఎస్టీ కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడ కానీ, ఉప్పల్ కానీ, బాలానగర్ కానీ, సనత్ నగర్ కానీ, ఇవన్నీ సిటీలో అంతర్భాగం అయిపోయినాయి. అందువల్ల ఆ కంపెనీలు కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయనేది అదొక భాగం. కానీ ఇక్కడ చాలా కీలకం ఏంటంటే, ఈ జాగాలను గవర్నమెంట్ ఎప్పుడో గతంలో గవర్నమెంట్లు సేకరించి పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేసింది. అప్పుడు ఈ అవసరం ఎందుకు వచ్చిందంటే, పారిశ్రామిక వాడలు అనే భావన్నే అది 1960 దశకంలో చివరిలో వచ్చింది. అది ఎందుకంటే అప్పటి వరకు గవర్నమెంటే పారిశ్రామికీకరణకు దృష్టి పెట్టి పెద్ద పెద్ద పబ్లిక్ రంగ సంస్థలను నెలకొల్పింది. అయితే కేవలం ఈ పబ్లిక్ రంగ సంస్థల వల్ల పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం కాదు. దానికోసం ఇంకా పరిశ్రమలు అదనంగా రావాలి. ఆ అదనంగా రావాల్సిన చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక వాడలు నెలకొల్పి తక్కువ ధరకు భూమి ఇచ్చి ప్రోత్సహించాలనేది ఆలోచన. 4వ పంచవర్ష ప్రణాళికల్లో ఏమో ఇది ప్రత్యేక విధానంగా వస్తే, ఆ విధానంలో భాగంగా కూడా అప్పటికే హైదరాబాదులో ఉన్న ఈ పారిశ్రామిక వాడలు నిజాం ప్రభుత్వమే ఏర్పాటు చేసినటువంటిది, విఎస్టీలో ఉన్నటువంటిది, ఉప్పల్ కూడా కాటేదాన్ని కూడా అప్పుడే అనుకుంటా, అట్లా జరిగినాయి అవి. అయితే ఈ కొత్త విధానం అనేది 4వ పంచవర్ష ప్రణాళిక తర్వాత వచ్చినటువంటి విధానం అనేది, దాని ప్రకారము చాలా కొత్త కంపెనీలు ఏర్పడ్డాయి. ఎక్కువ వరకు పబ్లిక్ రంగ సంస్థలకు అనుబంధంగా యాన్సిలరీ ఇండస్ట్రీలుగా కొత్త ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇప్పుడేమో ఆ ఇండస్ట్రీలు వచ్చి చాలా ఏళ్ళు గడిచింది. వాటి టెక్నాలజీ పాతబడిపోయింది, కొన్ని నడపలేకపోతున్నారు, కొన్ని ఏమో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి పనికి రాకుండా పోయినాయి. కాబట్టి ఆ కంపెనీలు పేరుకు బోర్డుకు మిగిలినాయి కానీ వాస్తవానికి ఉత్పత్తి మాత్రం లేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి కాలుష్యానికి అవి దోహదపడుతున్నాయి. అటువంటి కంపెనీలు జనావాసం మధ్యలో ఉంటే ఎట్లా అనేది ఒక సమస్య. అయితే అప్పుడు ఈ పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసినప్పుడు భూమిని కంపెనీలకు కేటాయించాను, కంపెనీలకు కొనుక్కున్నాయి. వాటిని ఒరిజినల్గా నిజాం ఇచ్చినటువంటి భూములు కంపెనీలకు అమ్మలేదు, లీజ్కి ఇచ్చిండ్రు. ఇప్పుడు విఎస్టీ దగ్గర ఉన్న భూములు వాటిని లీజ్కి ఇచ్చిండ్రు. ఆ కంపెనీల విషయంలో బీఆర్ఎస్ ఉండగానే ఒక విధానం చేసింది, నాకు వివరాలు గుర్తులేవు కానీ వాళ్ళు కూడా ఒక విధానాన్ని అప్పుడు వాళ్ళు తయారు చేయటం జరిగింది. సరే, అది అట్లా ఉంటే ఇవాళ చాలా కీలకమైన వివాదం ఏంటంటే, ఇప్పుడు ఈ పారిశ్రామిక వాడల్లో ఉన్న భూమిని వాటిని జోన్ మార్పిడికే అవకాశం ఇచ్చింది. కొత్తగా మొన్న వచ్చిన జీవో జోన్ మార్పిడికి అవకాశం ఇచ్చింది. ఆ జోన్ మార్పిడికి ఇచ్చినటువంటి అవకాశం వల్ల ఏ కంపెనీ అయినా దానికి ఉన్నటువంటి అక్కడ ఉన్న ధరలను బట్టి వాళ్ళు ఎంతో కొంత పర్సెంట్ ఉన్న మూలధరం మీద ఆధారంగా వాళ్ళు కొంత పన్ను కడితే అప్పుడు వాటికి బదులై మార్చుకోవటానికి భూమి యొక్క ఒక జోన్ నుంచి ఇంకో జోన్కు, ఒక కేటగిరీ నుంచి ఇంకో కేటగిరీకి మార్చుకోవటానికి, అంటే పారిశ్రామిక వాడ కింద ఉన్నటువంటి భూమిని పారిశ్రామిక జోన్ నుంచి మల్టీ జోన్కు మార్చుకోవటానికి అవకాశం పొందవచ్చు. ఈ మల్టీ జోన్ కింద మార్చుకోవటానికి ఫీజు కట్టాలి. అయితే రిజిస్ట్రేషన్లో మన దగ్గర ఉండేది ఏంటంటే, ఇప్పుడు కూడా పుస్తకాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్న ధరకు మార్కెట్ ధరకు అంతరం ఉంటుంది.
మార్కెట్ ధర కన్నా రిజిస్ట్రేషన్ ధర చాలా తేడా ఉంది కాబట్టి గవర్నమెంట్కి వచ్చేటువంటి పన్ను తగ్గుతుంది, ఆదాయం పడిపోతుంది అని చెప్పి ఇప్పుడు ఒక విమర్శ, ప్రతిపక్షాల నుంచి ఒక విమర్శ ఉంది. ఇది ఉన్నటువంటి వివాదం. వాస్తవానికి ఇది గవర్నమెంట్ కొత్తగా తన భూమిని ఇవ్వట్లేదు. ఆల్రెడీ ఆ పారిశ్రామికవేత్తల చేతుల్లో భూమి ఉంది. ఆ భూమి నిరుపయోగంగా మారకుండా, ఆ భూమి బాగా కాలుష్యకారకమైన పారిశ్రామిక వాడల నుంచి దాన్ని ఇతర అవసరాల కోసం మళ్లించటానికి గాను గవర్నమెంట్ భూమి మార్పిడి, జోన్ మార్పిడికి అవకాశం ఇస్తుంది. ఈ జోన్ మార్పిడి ఫీజులు తక్కువగా ఉన్నాయనేది ఆరోపణ. బహుశా నేను అనుకోవటము, మామూలుగా ఎప్పుడు కూడా ఈ తేడా ఉంటుంది. ఈ తేడా వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి భూసేకరణలో కూడా రైతులు నష్టపోతూ ఉంటారు. అదేదన్నా ఉంటే మనం ఇప్పుడు కీలకమైన ప్రశ్న ఏంటంటే, అసలు భూ బదలాయింపే వద్దనా, లేకపోతే భూ బదలాయింపుకి ఇచ్చే ఫీజు మాత్రమే, జోన్ బదలాయింపు మీద విధిస్తున్న ఫీజు మాత్రమే మారాలంటున్నారా అనేదే ఇలా ప్రశ్న. నేను అనుకోవటం భూ మార్పిడి కోసం అవకాశం మనం దాన్ని నిరాకరించవలసిన అవసరమేం లేదు. ఎందుకంటే ఇది ఇక్కడే కాదు, బొంబాయిలో కూడా జరిగింది. అక్కడ పాత స్పిన్నింగ్ మిల్లులన్నీ కూడా అవి వాటి స్థలము నిరుపయోగంగా ఉండిపోవటంతో వాటిని మార్చుకోవటానికి, రెసిడెన్షియల్ ఏరియాస్గా మార్చుకోవటానికి ప్రభుత్వం అవకాశం ఇస్తే అవన్నీ రెసిడెన్షియల్ జోన్లుగా మారిపోయినాయి. అట్లా జరిగింది, చాలా చోట్ల జరిగింది. ఇది మన దగ్గర కూడా జరుగుతున్నది. నాకైతే దాంట్లో వివాదం ఏం కనబడటం లేదు. ఫీజులు దానికోసం వసూలు చేస్తున్న ఫీజు తక్కువగా ఉందనుకుంటే అప్పుడు గవర్నమెంట్ ముందు ప్రతిపాదన పెట్టవచ్చు. ప్రతిపాదన ప్రకారం గవర్నమెంట్ కనుక కొంత ఉన్న రిజిస్ట్రేషన్ విలువను, బుక్ విలువను మార్చగలిగితే అప్పుడు దానికి కొంత ఎక్కువ ఫీజు వస్తుంది అనేది వీళ్ళందరూ చెప్తున్నటువంటి మాట. ఇది ఆలోచించవలసిన విషయం. భూ బదలాయింపులు అయితే ఆపటానికి వీల్లేదు. ఎందుకంటే భూమి నిరుపయోగంగా మారకుండా దాన్ని ఉపయోగంలోకి తేవటానికి భూమి జోనల్ మార్పిడి అంటాం మామూలుగా మనం, దాన్ని కేటగిరీ మార్పు, ఇది తప్పు లేదు, ఇది అవసరమే. అది దాని ఫీజు మీద ఇంకేమన్నా తక్కువ ఉంది, గవర్నమెంట్కి వచ్చి ఆదాయం పోతున్నది అని అంటే సూచన చేయవచ్చు. తప్పకుండా ప్రభుత్వం ఆ విషయాన్ని కూడా పరిశీలన చేసి దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటే అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దీంతో పాటుగా జిహెచ్ఎంసీలో దాదాపు 26 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ జీవో తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ను గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక వచ్చేటువంటి కాలం అంతా కూడా మొత్తం ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి మొత్తాన్ని కూడా జిహెచ్ఎంసీ కిందనే భావించాల్సి వస్తుంది. జిహెచ్ఎంసీ ఇట్లా విస్తరణ జరగడాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? అంటే ఒక పెద్ద భూభాగము ఏర్పాటు చేయటము కొన్ని చిక్కులే, అవి సమస్యతో కూడుకున్నవే. అవి అంత పెద్ద నగర విస్తీర్ణం పెరగటం మంచిదేం కాదు. దాంతో ఉండే చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య ఏంటంటే, చిన్న మున్సిపాలిటీలు ఉన్నప్పుడు స్థానిక నాయకత్వం ఎదిగింది. ఆ స్థానిక నాయకత్వం ఎదగటం వల్ల ప్రజల ప్రాతినిధ్యం పెరిగింది. మున్సిపాలిటీలు కూడా జవాబుదారీతనంతో పనిచేసినాయి. కాలనీ సంఘాలు, బస్తీ సంఘాల మాదిరిగా అవి కూడా జవాబుదారీతనంతో పనిచేసినాయి. మున్సిపాలిటీల పరిధి పెరుగుతున్న కొద్దీ ఆ ప్రజలకు, ఆ వ్యవస్థకు మధ్య ఉండే సంబంధం తగ్గిపోతున్నది. ఆ తగ్గిపోవటం అనేది ప్రజాస్వామిక భాగస్వామ్యానికి అది పెద్ద తోడ్పడేటువంటి విషయం కాదది. కానీ నగరం విస్తరించినప్పుడు సమన్వయ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంత నగరం విస్తరించిన తర్వాత నిజంగానే మరి ఇంత పెరిగిన నగరాన్ని సమన్వయం లేకపోతే ఈ నగరాభివృద్ధి అనేది కూడా సాధ్యం కాదు. దీనికి నేను అనుకోవటం ఎక్కడో ఒక మధ్య మార్గంలో ఒక పరిష్కారాన్ని ఆలోచించుకోవాలి. ఆ ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీల మధ్యన ఒక సమన్వయాన్ని సాధించడానికి ఒక ప్రత్యేకమైన కమిటీయో ఏదో వేసుకుంటే సరిపోతుందేమో అనేది నాకు ఎప్పుడు కూడా కలుగుతున్న ఆలోచన. లేదా రెండోది ఏం చేయాలంటే, ఇప్పుడున్న ఈ కార్పొరేషన్ని మళ్ళీ ఇదివరకున్న విభజన హేతుబద్ధంగా లేదనుకుంటే, మున్సిపాలిటీల ఏర్పాటు హేతుబద్ధంగా లేదనుకుంటే దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరించాలి. కొత్త మున్సిపాలిటీలో కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు చేయాలి. ఏదో ఒకటి జరగకపోతే ఇంత విస్తీర్ణము, ఒక పెద్ద ప్రభుత్వము
ఇటు రాష్ట్రంలో దాదాపు ఒక 40% జనాభా ఉన్నటువంటి ప్రాంతం, దాదాపు పెద్ద జనాభా మొత్తానికి అంత జనాభా ఉన్నటువంటి సుమారు 40% అవుతారు. అంత జనాభా ఉన్న ప్రాంతం ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి ఒక కార్పొరేషన్గా మారితే మరి అది కూడా రాజకీయంగా అంత సౌకర్యమైనటువంటి అభివృద్ధి కాదది. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే దీన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరించాలి. మరి ఇప్పటి వరకు గవర్నమెంట్ అయితే స్పష్టమైన ప్రకటన చేయలేదు, కానీ ఒక స్పష్టమైన ప్రకటన ఆ విషయం మీద రావాలి. మళ్ళీ ఏదో మారుస్తారు, ముక్కలు చేస్తారు, రెండో మూడో చేస్తారు అని అంటున్నారు. అవి ఎన్ని చేస్తారు ఏంది అనే దాన్ని విభజన చేయటమే కాదు, అదాన్ని కొంత చర్చలోకి పెట్టి ఆ నిర్ణయాన్ని ఖరారు చేస్తే, కొంత ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకొని ఆ నిర్ణయాలను మార్పులను ఖరారు చేస్తే బాగుంటుంది నా సూచన. ఇది ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్న మాటలు. మొత్తం మీద హిల్ట్ పాలసీ అనేది అవసరమైందని చెప్తూనే, ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో పునరాలోచన అవసరమైనటువంటి మాటని చెప్తూనే, జిహెచ్ఎంసీలో విలీనం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదనేటువంటి మాట కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.